విశ్వ నిజ స్వరూపం అమూల్యకు తెలిసేలా చేసిన ప్రేమ నర్మద. శ్రీవల్లి చెంప చెల్లు మనిపించిన రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు విశ్వ నిజ స్వరూపం అమూల్యకు తెలిసేలా ప్రేమ నర్మద ఏం చేశారు? శ్రీవల్లిని రామరాజు కొట్టాడు అంటే అమూల్య విశ్వ గురించి మొత్తం రామరాజుకి చెప్పేసిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే వల్లి మీద పెద్ద పుదిబండే పడుతుంది. ఎందుకంటే ఫోన్ మాట్లాడిన దాని ప్రకారం వల్లికి అసలు ఇంగ్లీషే రాదని, ఎంఏ ఇంగ్లీష్ చదవలేదన్న ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా శ్రీవల్లికి నర్మదకి ప్రేమకి వచ్చేసేసరికి వీళ్ళు ఏదో ఒకటి చేసేలోపే నేనే 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, 30 రోజుల సమయం లేదు, ఒక్క రాత్రిలో నేర్చేసుకోవాలి అని రాత్రంతా బుక్ పట్టుకుని ఉంటుంది. ఎంత బుక్ పట్టుకుని ఉంటే మాత్రం 30 రోజుల్లో ఇంగ్లీష్ అంత ఈజీగా వచ్చేస్తుందా? ఎంత కష్టపడినా రాదు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఫోన్ మాట్లాడినప్పుడు తిరుపతి బాగా అబ్జర్వ్ చేశాడు కదా, నిజంగా వల్లికి ఇంగ్లీష్ రాదా అన్న అనుమానంతో వల్లిని ముందు ఇటు అమూల్య, తిరుపతి, ప్రేమ, నర్మద నలుగురు రౌండప్ చేసి ఇంగ్లీష్ 4 ముక్కలు మాట్లాడక్క అని చెప్పనేసరికి ఇంకా ఈవిడ గారికి చావు తెలివితేటలు ఎక్కువే కదా. తల్లి ఇచ్చిన ట్రైనింగ్తో తన తెలివితేటలను ఉపయోగించి జానీ జానీ ఎస్ పాపా అంటూ ఇంగ్లీష్లో పోయం చెప్పేసేసరికి అది ఇంగ్లీషే కదా పూర్తిగా. సో అందుకని ఇంగ్లీష్ వచ్చు అనుకుని తిరుపతి కాస్త నువ్వు ఇంగ్లీష్ బాగా వచ్చమ్మా, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, నాకు అర్థమైంది అంటూ తిరుపతి వెళ్ళిపోతాడు. చూసావా అక్క ఎలా తప్పించుకుందో? ఇంగ్లీష్ 4 ముక్కలు మాట్లాడమంటే పోయం చదివి వెళ్ళిపోయింది. కన్ఫర్మ్ అక్క, వల్లికి ఇంగ్లీష్ రాదు. తను అసలు ఎంఏ ఇంగ్లీష్ చదవలేదు. తను చెప్పిన అబద్ధాల్లో చదువు కూడా ఒక అబద్ధం అక్క. ఇప్పుడు ఉంటుంది వల్లి అక్కకి. ఈసారి కానించి చుక్కలు చూపిస్తాను. ఇన్ని విషయాల్లో అబద్ధం చెప్పారు, చదువు విషయంలో అయినా నిజం చెప్పారేమో అనుకున్నాను. చదువు విషయంలో కూడా అబద్ధమే చెప్పారక్క, అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అనుకుంటుంది. ఇంకిక్కడ వీడు అయితే విశ్వ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బాల్కనీలో. ఎలాగోలాగా అమూల్యతో ఈరోజు మాట్లాడాలి, పెళ్ళి వరకు తీసుకొచ్చేయాలి. వీలైనంత తొందరగా అమూల్య మెడలో 3 ముళ్ళు వేసి 3 చెరువుల నీళ్లు తాగించి ఆ రామరాజుకి పగలు రాత్రి అనే తేడా లేకుండా నిద్ర పట్టకుండా నరకయాతన అనుభవించేలా చెయ్యాలి అని తెగ కలలు కంటూ ఉంటాడు. ఇంకట్టుగా వెళ్తున్న అమూల్య కాస్త చూసేసరికి హే హే అమూల్య అమూల్య అంటూ బాల్కనీలోంచి పిలిచేసరికి అమూల్య కాస్త చూసేసరికి ఏంటి అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడాలి అంటూ సైగ చేసేసరికి ఏం మాట్లాడతావు, రేపు మాట్లాడుకొచ్చాను కానీ లేదు ఇప్పుడే మాట్లాడాలి అంటూ సైగ చేయడం కాస్త ప్రేమ చూస్తుంది. ప్రేమ చూసేసరికి ఇదేంటి, అమూల్యకు మా అన్నయ్య విశ్వాసైగి చేస్తున్నాడు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, కొంపదీసి ఏదైనా జరగరాంది అన్నా జరుగుతుందా ఏంటి అని చెప్పి అనుకుంటూనే ఆలోచించుకుంటూ లోపలికి వస్తుంది. ఇంకా విశ్వ కాస్త లోపలికి వెళ్ళిపోతాడు, అమూల్య కూడా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత మాట్లాడదామని చెప్పి లోపలికి వెళ్ళిపోమనేసరికి సరే అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ బట్టలు తీసుకుని లోపలికి వెళ్తూ ఆలోచిస్తూ వెళ్ళి నర్మదకి డాష్ ఇచ్చేసరికి ప్రేమ ఎక్కడున్నావే, ఇక్కడే కదా ఉన్నావు, ఎక్కడ ఆలోచిస్తున్నావు అనగానే నేను చూసిన దృశ్యంలోనే నా కళ్ళు ఉండిపోయాయక్క అని చెప్పనేసరికి నువ్వు చూసిన దృశ్యమా ఏంటది అని చెప్పనేసరికి అదేంటంటే అని చెప్పి అటు ఇటు చూసి నువ్వు ఇలా రాక్క అంటూ చేపట్టుకుని బయటకు తీసుకువెళ్తుంది. చెప్పు ప్రేమ ఏంటి అసలు అనగానే అక్కడి నుంచి మా అన్నయ్య, ఇక్కడి నుంచి అమూల్య సైగలు చేసుకుంటున్నారక్క అని చెప్పనేసరికి ఏంటి సైగలు చేసుకుంటున్నారా, ఏం మాట్లాడుతున్నావు, అమూల్య విశ్వతో మాట్లాడడం ఏంటి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు, విశ్వ ఏదో చెప్పాలి మాట్లాడాలి అంటున్నాడు, అమూల్య ఇప్పుడు కాదు రేపు మాట్లాడదాము అంటుంది. అంటే ఆ రోజు అత్తయ్య బండి మీద వెళ్తూ అమూల్యని చూశాను అని చెప్పారు విశ్వకు బండి మీద. కానీ అమూల్య చాలా తెలివిగా చున్నీ మార్చుకుని మరీ అత్తయ్యని బోల్తా కొట్టించింది. నేను అప్పుడు నిజమనే అనుకున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు
వీళ్ళిద్దరి మధ్య సైగలు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, నిజంగా అనుమానంగానే ఉంది అని చెప్పి ప్రేమ కాస్త అనేసరికి ఏంటి నువ్వనేది అంటే అమూల్య విశ్వ ప్రేమించుకుంటున్నారా అనగానే అవునక్క, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కానీ మా విశ్వ అమూల్యని ప్రేమించే టైపు కాదే. నాకు తెలిసి మా అత్త మా విశ్వ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారేమో, కొంప తీసి ఇదే అయ్యుంటుందక్క అని చెప్పాను. కానీ ఏంటది అని చెప్పాను. కానీ మామయ్యని ఏ రకంగా టార్చర్ పెట్టాలో వీళ్ళకి అవకాశాలు వెతుక్కుంటున్నారు కదా. సో అమూల్యను పెళ్లి చేసి ఆ ఇంటికి తీసుకువెళ్తే ప్రతి క్షణం అమూల్యకు నరకం చూపిస్తే ఇక్కడ మామయ్య బాధపడతాడు కదా. అదే వాళ్ళు ప్లాన్ చేశారేమో అక్క అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే, బహుశా వాళ్ళు అలానే ప్లాన్ చేసుంటారు, అందుకే ట్రాప్ చేసుంటారు. అసలు అమూల్య విశ్వతో చాలా కోపంగా ఉండేది, విశ్వకు అమూల్యకు కూడా పడేది కాదు అని చెప్పనేసరికి మరి ఎలా కలిసి ఉంటారు, ఇద్దరూ ఎలా మాట్లాడుకుని ఉంటారు, అదే అర్థం కావట్లేదు. అసలు అమూల్యకు విశ్వ ఎలాంటి వాడో తెలిస్తే అమూల్యే అసలు తనకు వీళ్ళిద్దరినీ ఒకటి చేసింది ఎవరో తెలుస్తుంది కదా. నాకు తెలిసి మధ్యవర్తి ఎవరో ఉండే ఉంటారక్క. మధ్యవర్తి లేకుండా విశ్వ జోలికి కూడా వెళ్ళదు అమూల్య. అసలు అమూల్య ఇంచుమించుగా మామయ్య గారి టైపే. ఆ కుటుంబం అంతే చాలా కోపం అని చెప్పనేసరికి మరి ఎవరు సహాయం చేసుంటారు అని చెప్పి అనుకుని ఇంకా సరే రేపు అమూల్యకు ఫాలో అవ్వాలి, విశ్వాను కలుస్తాను అని చెప్పింది కదా, అమూల్యను ఫాలో అవ్వాలి అని చెప్పనేసరికి సరేనని చెప్పి మరుసటి రోజు అమూల్య కాలేజీకి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా అక్కడ విశ్వ కనిపించి బండి మీద తీసుకువెళ్తాడు. అదిగో విశ్వ. ఎంత చనువు ఏర్పడిందంటే ఇద్దరూ ఖచ్చితంగా లవ్లో ఉండే ఉంటారక్క అని చెప్పాను. కానీ సరే సాయంత్రం వచ్చిన తర్వాత అమూల్యని నిలదీద్దాము అని చెప్పనేసరికి సరే అని ఇంకా విశ్వ ఎలాగా రేపు మాట్లాడాలి, పెళ్ళి ఒప్పించాలి అని చెప్పాడు కదా, పెళ్ళి గురించి మాట్లాడతాడు. ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి ఏంటి పెళ్ళా అని చెప్పాను. కానీ అవును పెళ్ళే అని చెప్పనేసరికి రెండు కుటుంబాలు ఒకటవ్వాలి అంటే మన పెళ్ళితోనే ముడిపడి ఉంటాయి, ఖచ్చితంగా మన ఇద్దరం పెళ్ళి చేసుకోవాలి అనగానే నాకు కొంచెం సమయం కావాలి, ఖచ్చితంగా ఆలోచించుకుని చెప్తాను అని చెప్పాను. కానీ ఎంత సమయం ఎక్కువ లేదు అని చెప్పనేసరికి అలాగే ఆలోచించుకున్న నిర్ణయం చెప్తాను అని చెప్పి అమూల్య కాస్త వచ్చేస్తుంది. ఇంటికి రావడంతో అమూల్య అని చెప్పాను. కానీ వదినా అని చెప్పనేసరికి సరే బ్యాగ్ లోపల పెట్టేసిరా, నీతో మాట్లాడే పని ఉంది అని చెప్పి బ్యాగ్ లోపల పెట్టిన తర్వాత చెప్పొదినా అని చెప్పాను. కానీ చూడు అమూల్య, నిన్ను సూటిగా అడుగుతున్నాము, మా విశ్వతో నువ్వు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రేమ అనేసరికి ఏంటొదినా విశ్వతో నేను మాట్లాడడం ఏంటి అనగానే చూడు అమూల్య, నువ్వు మా ఇంటి ఆడపడుచువైనా సరే మా చెల్లెల్లాగే అనుకుంటాము, నువ్వు విశ్వతో సైకిల్ చేయడం నేను చూశాను, అది నిన్న. ఈ రోజేమో విశ్వ బండెక్కి వెళ్ళావు, విశ్వతో ఎక్కడికి వెళ్ళావు చెప్పు, విశ్వ నీకెప్పటి నుంచి పరిచయం, అసలు విశ్వకు నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పనేసరికి అది వదిన అని చెప్పనగానే చూడు అమూల్య, నీ మంచి కోసమే అడుగుతున్నాము, విశ్వ నీతో ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పనేసరికి నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు వదిన, నాకు సారీ గిఫ్ట్గా ఇచ్చాడు, మొన్న నోముల రోజున కట్టుకున్నానే ఆ సారీ విశ్వని ఇచ్చాడు, అలాగే ఈ గోల్డ్ చైన్ కూడా విశ్వని ఇచ్చాడు అని చెప్పనేసరికి నీకు అసలు విశ్వ అంటేనే ఇష్టం ఉండదు కదా, మరి విశ్వ మీద నీకు ఫీలింగ్ ఎలా కలిగింది, విశ్వ మాట్లాడితేనే నువ్వు అసలు ఊరుకోవు కదా, మరి విశ్వను నువ్వు ఎందుకు ప్రేమించావు అమూల్య, దానికి కారణం ఏంటి అనగానే అది ముందు నేను విశ్వతో సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు వదిన, విశ్వ కనిపించిన ప్రతిసారి కూడా గొడవ పడేదాన్ని, అసలు విశ్వ నీకెందుకు కనిపిస్తాడు అనగానే నా అంతటా నాకు కనిపించలేదు వదిన, ఒక్కసారి వల్లి వదినతో గుడికి వెళ్ళినప్పుడు అప్పుడే నాకు ప్రపోజ్ చేశాడు, తర్వాత ఇంటికి వచ్చాక ఆ విషయం నాన్నతో చెప్దామని చాలా కంగారుగా ఇంటికి వచ్చేసరికి వల్లి వదినే విశ్వ గురించి మంచి మాటలు చెప్పి విశ్వ రెండు కుటుంబాలు ఒకటి చేయడం కోసమే ఇలా చేస్తున్నాడేమో అంటూ చెప్పింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఆ మరుసటి రోజు కూడా విశ్వ అలాగే మాట్లాడాడు అని చెప్పనేసరికి ఎవరు వల్లీనా అని చెప్పాను. కానీ అవును వదిన, వల్లి వదినే చెప్పింది విశ్వ గురించి అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ, మీ అన్నయ్య గురించి నువ్వు మంచిగా చెప్పాలి, మరి వల్లికేమవసరం విశ్వ గురించి మంచిగా చెప్పవలసిన అవసరం, అసలు విశ్వ అమూల్యను ట్రై చేస్తూ ఉంటే
వల్లి ఎందుకు హెల్ప్ చేస్తుంది అని చెప్పనేసరికి, సరే అది విషయం పక్కన పెట్టు, ఈరోజు విశ్వ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని చెప్పాను కానీ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్ళాడు వదిన అని చెప్పనేసరికి, విశ్వ నీతో ఏం మాట్లాడాడు అని చెప్పాను కానీ అది పెళ్లి చేసుకుందామని అంటున్నాడు వదిన. నాకు భయం వేసింది, ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుంటే నాన్న వాళ్ళు క్షమించరు కదా, అప్పుడు రెండు కుటుంబాలు ఎలా ఒకటవుతాయి అని చెప్పి అనుమానం వచ్చింది. సరే నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలి అని అన్నాను అని చెప్పనేసరికి, ఏంటి పెళ్లి చేసుకుందామన్నాడా అని చెప్పాను కానీ అవును వదిన అని చెప్పనేసరికి, ఏంటి ప్రేమ పెళ్లి చేసుకుందామని విశ్వ చెప్పడం ఏంటి, ఒకవేళ రెండు కుటుంబాలు ఒకటవ్వాలి అనుకుంటే ప్రేమించుకున్నాం పెళ్లి చేయండి అంటూ వచ్చి అడగాలి కదా, ఇప్పుడు మీ అంతటా మీరు పెళ్లి చేసుకుని వెళ్తే నా మామయ్య గారు క్షమిస్తారా, ఆ కుటుంబం వాళ్ళు నిన్ను క్షమిస్తారా, అసలు ఎలా జరుగుతుందనుకున్నావా అమూల్య, నువ్వు చదువుకున్న దానివే కదా, తెలివితేటలుగా ఉంటావు కదా, మరి అలా ఎలా పడ్డావు అనగానే, లేదు వదిన నన్ను విశ్వాస్ సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు, నా కోసం ఏదైనా చేస్తానన్నాడు, ఆ విషయం నీ ఇంట్లో తెలిస్తే మా అన్నయ్య ప్రాణాలు తీస్తారు అంటే నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తానన్నాడు వదిన అని చెప్పాను. కానీ ప్రేమించినప్పుడు అందరూ అలానే చెప్తారు, సరే నిన్ను విశ్వ నిజంగా ప్రేమిస్తున్నాడు అంటావు అని చెప్పాను. కానీ అవును వదిన నిజంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పనేసరికి, సరే అయితే నేను చెప్పినట్టు రేపు విశ్వతో వెళ్ళి చెప్పు, అప్పుడు కూడా విశ్వ సరే అని అంటే ఓకే అని చెప్పాను. కానీ ఏంటొదినా అని చెప్పాను. కానీ నీకు పెళ్లి విషయం చెప్పిన తర్వాత ఆలోచించి చెప్తాను అన్నావు కదా, నువ్వే వచ్చి మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, మా నాన్నకు తెలియకుండా నేను పెళ్లి చేసుకోను, నువ్వు మా నాన్నతో మాట్లాడలేని పక్షంలో ఇదే మనిద్దరం కలిసి మాట్లాడుకునేది, ఇంకా నేను నీతో మాట్లాడను అని చెప్పు, అప్పుడు విశ్వ ఎలా రియాక్ట్ అవుతాడనేది నీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి, ఏంటొదినా అలా మాట్లాడితే విశ్వ నిజంగా ఏం రియాక్ట్ అవుతాడు అని చెప్పాను. కానీ ముందు నువ్వు చెప్పి చూడు, విశ్వ ఎలా రియాక్ట్ అవుతాడో నీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి, సరే అని మరుసటి రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు విశ్వ కామన్గానే వస్తాడు. కామన్గానే వచ్చేసేసరికి విశ్వ రావడంతో, ఏంటి ఆలోచించవా అని చెప్పాను. కానీ ఆలోచించాను, నువ్వే మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడు నన్ను పెళ్లి చేసుకుంటానని, అదే కాదు ఒకవేళ మా ఇంటికి వచ్చి మాట్లాడిన తర్వాత మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నువ్వింక నన్ను మర్చిపో, నేను నీతో మాట్లాడేది ఇదే చివరిసారి, మరొక విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు వచ్చి మాట్లాడతానంటే కుదరదు, ఈరోజో రేపో వచ్చి నువ్వు మా నాన్నతో మాట్లాడాలి అని చెప్పనేసరికి, ఏంటమూల్య ఏం మాట్లాడుతున్నావు, నేను ఇంటికి వచ్చి మాట్లాడితే మీ నాన్న పెళ్ళికి ఒప్పుకుంటాడనుకుంటున్నావా, నేను నిన్ను ప్రేమించాను, నేను పెళ్ళి చేసుకుంటున్నాం అంతే, అంతకు మించి నువ్వు మీ నాన్నకు చెప్పాలి చెయ్యాలి అని చెప్పకు, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ ఏంటి విశ్వ అలా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ సరే నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళు గనక పెళ్ళికి ఒప్పుకోలేదనుకో, నేను కలిసి దిగిన ఫోటోలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మార్పింగ్ చేసి నేను ఇంటర్నెట్లో పెడతాను, అప్పుడు నువ్వు పెళ్ళికి ఎలా ఒప్పుకోవో చూస్తాను, అప్పుడు మీ వాళ్ళే వచ్చి నా కాళ్ళు పట్టుకుని మరీ పెళ్ళికి ఒప్పిస్తారు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు విశ్వ అని చెప్పనేసరికి, ఇలానే మాట్లాడతాను, నేను చెప్పింది వినడం తప్ప నీకు వేరే ఆప్షనే లేదు అంటూ రేపు ఉదయాన్నే చీర కట్టుకునిరా, కాలేజీలో ఫంక్షన్ ఉందని చెప్పి, నువ్వు చీర కట్టుకుని ఎవ్వరికి ఏ విషయం చెప్పకుండా రాలేదనుకో, వెంటనే నీవి నవ్వి చాలా ఫోటోలు తీసుకున్నాం కదా, ఫొటోస్ అన్నీ కూడా ఇంటర్నెట్లో మార్ఫింగ్ చేసి పెట్టేస్తాను అని చెప్పి ఇంకా బెదిరించినట్టు మాట్లాడతాడు. సరే సరే వస్తాను అని చెప్తుంది. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా బ్లూటూత్ ద్వారా ప్రేమ వింటుంది. వస్తానని చెప్పు అని చెప్పడంతో ధైర్యంగా ఉండు, నువ్వు సీరియస్ అవ్వకు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది. హెయిర్ కవర్ చేసుకొని మాట్లాడుతుందన్నమాట. సో అందుకని అన్నీ వినిపిస్తాయి, ధైర్యంగా ఉండు, వస్తానని చెప్పు, వాడు వదిలేస్తాడు, లేదంటే మాత్రం చాలా సీరియస్ అవుతాడు అని చెప్పనేసరికి వస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అమూల్య కాస్త వచ్చేస్తుంది. ఎప్పటికైనా అర్థమైందా, వాడు నిన్ను కావాలని ప్రేమించినట్టు నాటకమాడాడు అమూల్య,
నిన్ను టార్గెట్ చేశారు. ఎందుకంటే మామయ్య గారిని ప్రతి క్షణం బాధ పెట్టాలి అంటే వాళ్ళకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం నువ్వే అవ్వాలి. అందుకని నిన్ను ప్రేమించినట్టు పెళ్లి చేసుకుంటున్నట్టు వాడు నాటకం వేసి కావాలనే నువ్వు వాడి వలలో పడేటట్టు ప్లాన్ చేశాడు. నువ్వు వాడి వలలో పడితే వాడు ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకొని ఆ ఇంటికి తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మా పెద్దత్త అడుగుజాడల్లోనే వాడు నడుస్తాడు. అందుకని వాడు ఒప్పుకుంటారు. కానీ ఇంట్లో నిన్ను ఒప్పుకోరు. కానీ నువ్వు ఆ ఇంట్లో ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నా ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ కంటి నిండా నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు వెంటనే అని చెప్పనేసరికి ఏం చేయమంటావు వదినా అని చెప్పాను. కానీ నీతో ఇవన్నీ చేయించింది వల్లియే కదా, నేరుగా మామయ్య గారి దగ్గరికి వెళ్ళు. మామయ్య గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పేసే. అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. ఆలస్యం చేశావంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. వల్లి ఇన్ని కుట్రలు చేస్తుందా, ఈ విషయం అర్జెంటుగా మామయ్య గారికి తెలియాలి అనగానే ఇప్పుడే చెప్తాను వదినా అని చెప్పి గబగబా అమూల్య కాస్త రామరాజు దగ్గరికి వెళ్తుంది. రామరాజు హాల్లోనే కూర్చుని ఉంటాడు. కూర్చునేసరికి నాన్న నీతో విషయం చెప్పాలి అని చెప్పాను. కానీ ఏంటమ్మా చిన్న అమ్మాయి అని చెప్పనేసరికి ఇంకా కాళ్ళ దగ్గర కూర్చుని నేను ఎప్పటి నుంచో మీకు ఈ విషయం చెప్దామనుకున్నాను నాన్న. ఎదురింటి విశ్వ ఉన్నాడు కదా, విశ్వ నన్ను ప్రేమిస్తున్నాను అంటూ నా వెంట పడుతున్నాడు. మొదట విశ్వ అంటే నాకు ఇష్టం లేదు. కానీ వల్లి వదినే విశ్వను ప్రేమించు, విశ్వని పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటవుతాయి అంటూ విశ్వ గురించి మంచిగా చెప్పడం మొదలుపెట్టింది. ప్రతిసారి విశ్వ ఉన్న చోటకి నన్ను వదినే తీసుకుని వెళ్ళింది. విశ్వ నేను మాట్లాడుకోవాలని వదిన చాటుకి వెళ్ళేది. విశ్వ నాతో వచ్చి మాట్లాడేవాడు. ఇప్పుడు విశ్వను నేను ప్రేమించేటట్టుగా నా మనసును మార్చారు. విశ్వ నాతో ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు విశ్వ ఏమంటున్నాడంటే నువ్వు నేను పెళ్లి చేసుకుందాము అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాను నాన్న. నేను వద్దు, పెళ్లి చేసుకోలేను, నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడు, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళు ఒప్పుకోకపోతే నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను నాన్న. దానికి విశ్వ మనిద్దరం కలిసి తీయించుకున్న ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతాను అంటూ బెదిరిస్తున్నాను నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అసలు విశ్వతో నువ్వు మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అనగానే వల్లి వదినే నాన్న, వల్లి వదినే కావాలని వల్లి వదినే విశ్వ ఉన్న ప్లేస్కి నన్ను తీసుకువెళ్ళడం, విశ్వ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సమయంలో వల్లి వదిన నా పక్కన లేకుండా ఉండడం, ఎప్పుడు విశ్వ నాతో మాట్లాడినప్పుడు వదిన వచ్చి వాడిని నాతో మాట్లాడొద్దని ఎప్పుడూ చెప్పలేదు. వాడి నిజ స్వరూపం నాకు ఈరోజే తెలిసింది. పెళ్లి చేసుకోకపోతే మా ఫొటోస్ మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాను నాన్న. ఇంకా ఇలానే ఉంటే ఏదైనా జరుగుతుంది అని ధైర్యం చేసి మీకు చెప్తున్నాను నాన్న అని చెప్పి అనేసరికి బాబో ఈ పెళ్ళేంటి ఇలా చెప్పేసింది, ఇప్పుడు నేనే ఇదంతా చేశానన్న విషయం మామయ్య గారికి తెలిసిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. వల్లి ఇలా రా అని చెప్పనేసరికి వల్లి కాస్త అది మామయ్య గారండి అని చెప్పాను. కానీ చెంప చెల్లు అనిపిస్తాడు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో, ఎదిరింటి వాళ్ళకి మనకి ఎన్నో గొడవలున్నాయని తెలుసు. నా ఇంటి బిడ్డని ఆ ఇంటి వాడితో కలపాలని చూస్తావా? వాళ్ళేమన్నా నా కూతుర్ని తీసుకెళ్ళి సంతోషంగా చూసుకుంటారనుకుంటున్నావా? నన్ను టార్చర్ పెట్టడం కోసం నా కూతుర్ని ప్రతి క్షణం నరకయాతన అనుభవించేలా చేస్తారు. ఆ ఇంటి నుంచి ఇద్దరు వచ్చి నా కుటుంబంలో సంతోషంగా ఉన్నారు. ఒకటి నా భార్య, మరొకటి నా చిన్న కోడలు ప్రేమ. వాళ్ళకి ఎప్పుడూ ఇంట్లో ఆ ఇంటి బిడ్డ అని చెప్పి ఎప్పుడూ ఇంట్లో అవమానపడలేదు, బాధపడలేదు. ఏమ్మా ప్రేమ, నువ్వెప్పుడైనా ఇంటికి వచ్చాను, ఎందుకు వచ్చానురా భగవంతుడా అని బాధపడ్డావా అనగానే లేదు మావయ్య, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు అని చెప్పనేసరికి మరి నువ్వో బుజ్జమ్మ అనగానే లేదండి అని చెప్పనగానే కానీ నా కూతురు మాత్రం ఆ ఇంటికి వెళ్తే ప్రతి క్షణం నరకమే అనుభవిస్తుంది. వాళ్ళేమన్నా ప్రేమించారనుకుంటున్నావా? నా మీద ఎలా కక్ష తీర్చుకోవాలా అని ప్రతి క్షణం ఎదురు చూసేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి నా కూతుర్ని పంపించాలని ఎలా అనుకున్నావు? అసలు నా కూతురు ఏమన్యాయం చేసిందని నీకు? నా కూతుర్ని ఎందుకు ఈ రకంగా టార్చర్ పెట్టాలని చూస్తున్నావు? వాళ్ళతో చేతులు కలిపి నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అని చెప్పనేసరికి అది కాదు మామయ్య గారండి అనగానే మరి ఆ విశ్వ గురించి నీకెలా తెలుసు?
విశ్వ గురించి అమూల్యకు ఎందుకు మంచిగా చెప్పావు? అమూల్య మనసు మార్చవలసిన అవసరం నీకేంటి? నీకేం సంబంధం? వాడి చెల్లెలైన ప్రేమే ఎప్పుడు వాడి గురించి చెప్పదు. మరి అలాంటిది నువ్వు వాడి గురించి మంచిగా చెప్పడం ఏంటి? వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. వాడు ఎలాంటి వాడంటే అక్కడ ఉన్న వాళ్ళ అత్త వాళ్ళ నాన్న ప్రతిరూపమే వాడు. వాళ్ళకున్న మూర్ఖత్వము ఆవేశమే వాడికి ఉన్నాయి. వాడిలాంటి వాడిని నా ఇంటి అల్లుణ్ణి నా కూతురి జీవితాన్ని వాడి చేతిలో పెడతానా? బలవంతంగా పెళ్లి చేసుకుంటే వాడు బాధ పెట్టొచ్చు నా కూతుర్ని అనుకుంటున్నాడు. ఎప్పటికీ అది జరగదు. అమూల్య నా కూతురు. మంచి పని చేసావమ్మా అమూల్య, ఇప్పటికైనా మంచి పని చేసావు. ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పనేసరికి వాడు ఫొటోసు అనగాని వాడు ఏం చేయలేడమ్మా. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాడి కాళ్ళు పట్టుకుని అడుగుతాము అనుకుంటున్నాడు. నీ పెళ్లి ఎలా చేయాలో ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అనుకుంటాడు. అనుకునేసరికి వల్లి అని చెప్పాను కానీ మావయ్య అని చెప్పాను కానీ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేసావనుకో నేను అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా పెద్దోడా అని చెప్పాను కానీ చెప్పు నాన్న అని చెప్పనేసరికి నీ పెళ్ళానికి గట్టిగా చెప్పు, నా కూతురి విషయంలో నా కుటుంబం విషయంలో కలగ చేసుకోవద్దని. ఇంటి కోడలు పెద్ద కోడలు అంటూ పెద్ద గొప్పగా చెప్తుంది కదా ఏం జరిగినానో. పెద్ద కోడలంటే ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయడం కోసం ఎదుటి వాళ్లతో చేతులు కలపడమే పెద్ద కోడల బాధ్యత. అది చెప్పు నీ భార్యకి. ఇంకొకసారి అమూల్య విషయంలో కానీ మరెవరి విషయంలో కానీ కలగ చేసుకుంటే మాత్రం తనకిచ్చే మర్యాదను నేను ఇవ్వను. కోడలువని కూడా చూడకుండా దెబ్బ వేసినందుకు క్షమించు. నాకొచ్చిన కోపానికి ఏదైనా చేయడానికి సిద్ధమే, కానీ నువ్వు కోడలవని ఈ ఇంటికొచ్చిన ఆడపిల్లవని ఒక చెంప దెబ్బతో వదిలేస్తున్నాను అని చెప్పి రామరాజు కాస్త రా అమూల్య అని చెప్పి అమూల్యను కాస్త గదిలోకి తీసుకువెళ్ళిపోతాడు. చాలా హ్యాపీగా ఉందక్క. మామయ్య గారికి ఈ విషయం చెప్పింది, లేదంటే అమూల్య జీవితం ఏమై ఉండేదో. అమూల్య జీవితం నాశనం అయిపోయి ఉండేది. వాడేమన్నా మంచివాడు అనుకుంటున్నావా? ప్రతి క్షణం టార్చర్ పెట్టడానికే చేస్తాడు వాడు. నాకు తెలుసు, మా అత్త ఏం చెప్తే అది వింటూనే ఉంటాడు అని చెప్పాను. కానీ వల్లి అక్క ఎందుకు వాడి కోసం ఎంత సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంది, ఇంత రిస్క్ ఎందుకు తీసుకుందంటావు? వల్లి అక్క ఏదో ఆశించే ఇదంతా చేసిందేమో అని నాకు అనిపిస్తుంది ప్రేమ అని చెప్పాను. అంటే ఏంటక్క అని చెప్పాను. మీ అత్త ఏదైనా డబ్బు వల్ల విసిరిందేమో. వీళ్ళమ్మకు ఈవిడ గారికి డబ్బు మీద బాగా ఆశ ఎక్కువ కదా. వాళ్ళు డబ్బులిచ్చి ఇదంతా చేయించారేమోనని నాకు అనిపిస్తుంది. అయితే అప్పుడు చందుబాబు గారు వాళ్ళకి ప్రాబ్లం ఏదో ఉంది, 10 లక్షల ప్రాబ్లం అని చెప్పారు కదా. వీళ్ళకి ఆ 10 లక్షల ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా. ఆ రోజు 10 లక్షలు తీసుకొచ్చి చందుబాబు గారికి ఇవ్వడం నేను చూశాను. అంటే ఆ 10 లక్షలు మా అత్తే ఇచ్చుంటుంది. అయితే ఆ 10 లక్షలతోనే ఈ వల్లిని కట్టడి చేసుంటారు. అందుకే ఈ వల్లి రిస్క్ అని తెలిసినా కానీ అమూల్య ఇటు విశ్వకుల మధ్య రాయబారం నడిపేదన్నమాట. ఇప్పుడు నాకు అంత అర్థమవుతుందక్క. వీళ్ళు ఏం చేశారో ఏం చేయబోతున్నారో. పగడ్బందీగా మా అత్త విశ్వ ఇద్దరు ప్లాన్ చేసి భాగ్యంని బిగించారు. భాగ్యం కాస్త వల్లిని బిగించింది. 10 లక్షలు అవసరం కాబట్టి వల్లి చచ్చినట్టు చేసింది. అంటే అటు తిరిగి ఇటు తిరిగి అమూల్య జీవితాన్ని నాశనం చేసే పథకం వీళ్ళే రచించారన్నమాట. అమూల్య జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు. నువ్వు కరెక్ట్ సమయానికి చూసావు అమూల్య. లేదంటే ఆ విశ్వకు పెళ్ళి అనగానే అమూల్య ఒప్పుకొనుంటే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయేది. అమూల్య నిజంగా సేవ్ అయినట్టే అని చెప్పాను. అవునక్క, నిజంగా సేవ్ అయినట్టే. లేదంటే అమూల్య జీవితం నాశనం అయిపోయేది. కానీ ఈసారి అమూల్యను జాగ్రత్తగా చూసుకోవాలి. కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అమూల్యను ఒంటరిగా పంపించకూడదు. ఎందుకంటే విశ్వ ఎలాంటి వాడో నాకు తెలుసు. ఎంతకైనా తెగించే రకం. బలవంతంగా అమూల్య మెడలో తాళి కట్టినా కట్టేవాడే. అలాగే జరిగితే చాలా
ఘోరాలు జరిగిపోతాయి. మామయ్య అస్సలు ఊరుకోరు. ఇప్పటికే విశ్వక్ విషయంలో మామయ్య చాలా కోపంగా ఉన్నారు. ఎందుకో మరి తన కోపాన్ని అణగదొక్కుంటున్నారు. ఆడపిల్ల విషయంలో బయట పడకూడదన్న ఉద్దేశం అయ్యుంటుంది. అందుకే మామయ్య సైలెంట్గా ఉన్నారేమో అక్క అని చెప్పి ప్రేమ నర్మద అనుకుంటారు. మరి రామరాజుకి ఇదంతా విశ్వక్కే చేశాడు. విశ్వక్కే తనతో మార్ఫింగ్ అది ఇది అంటూ మాట్లాడి బెదిరించాడు అన్న విషయం తెలిసింది కదా. మరి రామరాజు సైలెంట్గా ఉన్నాడా లేక అవకాశం కోసం ఎదురు చూస్తాడా? మరి విశ్వ ఊరుకుంటాడా? అమూల్య మాట్లాడకపోతే అమూల్యను ఏదో రకంగా టార్చర్ పెట్టి పెళ్లి చేసుకోవాలనేది కదా వాళ్ళు ప్లాన్ వేశారు. మరి ఆ ప్లాన్ని ఎలా సక్సెస్ చేస్తారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ల రూపం